దిస్ ఇస్ సాయి చంద్ర ఛానల్ పుష్ప ది రూల్ పుష్ప ది రూల్ పుష్ప ది రూల్ యూట్యూబ్ ఓపెన్ చేసే పుష్ప దర్శనం అయితే జరుగుతుందన్నమాట. అండ్ 100 మిలియన్లు దాటైతే టీజర్ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇదే కాదు, ఇక్కడ నుంచి క్రేజీ మూవీ టీం నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే ఫిలిం నగర్లో చాలా ఒక టాక్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు పుష్ప, కళ్యాణ్ గారికి పుష్పకు సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడే పెద్ద టెస్ట్ ఉందండి. సినిమా హైప్ కోసం ఇంకొంచెం భారీ హైప్ రావాలని మన టాలీవుడ్ నుంచి అండ్ పుష్ప సినిమాకి మన కళ్యాణ్ గారు అయితే వాయిస్ ఓవర్ ఇస్తారో అని క్యామియో ఉంటుందైతే అని అంటున్నారు అనమాట. సేమ్ టైం ఎందుకు క్యామియో అంటే అది మనం చూసాము, ఒక హీరోకు ఎలివేషన్ ఇచ్చే ఒక సీన్లో ఆ కళ్యాణ్ గారు వస్తారు. ఒక వాయిస్ ఓవర్ అయితే ఒక దాదాపు ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు నిడివి టైంలో అయితే కళ్యాణ్ గారు అయితే వస్తారని అయితే మాట అయితే ఫిలిం నగర్లో మంచి చక్కర్లు కొడుతుందన్నమాట. ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్ గారు మీద ఎందుకు ఇక్కడ వాడుకోవాలనుకుంటున్నారంటే, కళ్యాణ్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ద టాప్ హీరో అండ్ బిగ్గెస్ట్ హీరో అండ్ ఆయన ఉంటే ఇంకొంచెం హైప్ వస్తుంది అని అయితే పుష్ప టీం అయితే కోరుకుంటుంది అనమాట. స్వయంగా అల్లు అర్జున్ గారు వెళ్ళి అడిగానమాట, కళ్యాణ్ గారు అయితే ఒప్పుకున్నారనమాట అని అంటున్నారు. ఇంకొక విషయానికి వస్తే తెలుగులోనే కాదు, తెలుగులో పవన్ కళ్యాణ్ గారు అండ్ హిందీలో, తమిళంలో, కన్నడలో అండ్ ఉన్న వివిధ భాషలలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే పుష్ప సినిమా ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఒక స్టార్ హీరో అయితే క్యామియో, ఒక చిన్న క్యామియో, ఒక వాయిస్ ఓవర్ అయితే పక్కా ఉంటుందని అయితే అంటున్నారు. అంటే సుకుమార్ గారు లెక్కలు వేరు, ఆయన కిక్కు వేరు, జనాలకి ఇచ్చే కిక్కు వేరు. అదే విధిగా వస్తున్న పుష్పకి అంటే చాలా అంటే మనం చూసాము, అంటే కథ మొత్తానికి కేశవ అనే వాయిస్ అయితే వినపడుతుంది అనమాట పుష్పలో. కానీ కేశవ వాయిస్ ఉన్నప్పటికీ ఇంకొక బాడీ హీరో, పెద్ద హీరో చెప్తే బాగుంటుందని అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని హిందీలో పెద్ద హీరోలని అండ్ అక్కడక్కడ పెద్ద హీరోలని పెట్టాలంటే నిర్ణయించుకున్నారనమాట. ఒకసారి వినండి, కళ్యాణ్ గారు గురించి అల్లు అర్జున్ గారు మాట్లాడితే పొగిడితే ఒక ఎలివేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటిది కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఒకే స్క్రీన్లో కనపడితే ఇంకా ఫ్యాన్స్కు పూనకాలు లోడింగ్ అనుకోవచ్చు. అండ్ 100 మిలియన్లు గారు అంతకు మించి రీచ్ ఉంటుంది సినిమాకి అయితే అందరూ అంటున్నారు అనమాట. ఎనీవే ఈ విషయం తెలుసుకునే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు అనమాట. మామ అల్లుడు అది స్క్రీన్లోకి అడుగు పెడితే అరాచకం వేరుంటుంది అది అంటున్నారు అనమాట. వెయిట్ చేయాలి ఆగస్టు 15th అది కళ్యాణ్ గారిని అండ్ అల్లు అర్జున్ గారిని కలిపి చూడాలంటే పుష్ప 2 ద రూల్ కోసం మనమైతే వెయిట్ చేయాలన్నమాట. మా అప్డేట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.